క్లైమేట్ ఏమో భలే ఉంది. క్రీమీగా, వేడి వేడిగా పాస్తా అయితే తినాలనిపిస్తోంది. కానీ డైట్ పాడైపోతుందేమో, హెల్తీ కాదేమో అని ఆలోచించి ఆగిపోతున్నాను. కానీ అస్సలు ఆగకుండా, మైదా లేకుండా, గిల్ట్ లేకుండా బౌల్ అంతా ఖాళీ చేసేసే హెల్తీయెస్ట్ క్రీమీ పాస్తాని ఈరోజు చూపించబోతున్నాను. సో చకచకా చూసేయండి. నేను పాస్తాలో సాస్ వాడేటప్పుడు మైదా ఏమీ వేయకుండా చేద్దామని అనుకున్నాను. సో దానికి బదులు క్యారెట్స్ ఇంకా పంకిన్ ఫ్రిడ్జ్లో కనిపించాయి. వెంటనే నా బుర్రకు ఐడియా వచ్చింది. పాస్తాలో గుమ్మడికాయ క్యారెట్ ఏంటి, అసలు బాగుంటుందా అని షాక్ అయితే అవ్వకండి. అసలు దీని టేస్ట్ చూస్తే మీరు అసలు నమ్మరు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అసలు ఇందులో పంకిన్ ఉందా, క్యారెట్స్ ఉన్నాయా అని షాక్ అవుతాను. సాధారణంగా మనం బయట తినే పాస్తా సాస్లో మైదా, హెవీ క్రీమ్స్ వాడతారు. సో దానివల్ల టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, కానీ తిన్నాక కడుపులో చాలా హెవీగా అనీసీగా అనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా, ముక్కలన్నీ భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కుక్కర్లో వేసేసి కొద్దిగా నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసుకొని ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చాక మెత్తగా ఉడకపెట్టేసుకుందాము. ఇవి ఉడికేలోపు ప్యారలల్గా మనం వైట్ సాస్ చేయాలి, పాస్తా బాయిల్ చేయాలి, వెజ్జీస్ని కుక్ చేయాలి. అబ్బో చాలా పనే ఉంది. సో నేనైతే బ్రాకలీ, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ తీసుకున్నాను. సో వీటిని చక్కగా ఓవెన్ బౌల్లో పెట్టేసుకొని ఓవెన్లో పెట్టి బాయిల్ చేసేసుకుంటాను. బయట దొరికే వైట్ సాస్లో మైదా ఇంకా క్రీమ్ చాలా ఎక్కువ వాడతారు అనుకున్నాం కదా. సో ఇవైతే అస్సలు మన హెల్త్కి మంచిది కాదు, ముఖ్యంగా గట్ హెల్త్కి అసలు మంచిది కాదు. అందుకే మన కైండ్ టు గెట్ స్టైల్లో ఈ వెజీస్ని బేస్ లాగా వాడుతున్నాను. దీనివల్ల విటమిన్స్, ఫైబర్ అన్నీ వస్తాయి. ప్లస్ న్యాచురల్ స్వీట్నెస్ భలే టేస్ట్ ఇస్తుంది. స్వీట్ అంటే ఎక్కువ స్వీట్ టేస్ట్ కూడా రాదు. ఈలోపు నేను ఇక్కడ పాన్లో కొంచెం గీ వేసుకొని వెల్లుల్లిపాయ ముక్కలు రోస్ట్ చేసుకొని వీట్ ఫ్లోర్ వేసుకున్నాను. సో నేను ఇక్కడ ప్రోటీన్ లోజోయ్ గోధుమ పిండి వాడతా కదా, సో అదే యూస్ చేశాను. అండ్ అలానే పాలు వేసుకున్నాను, బాగా కలుపుతున్నాను. సో ఇంకొక పొయ్యి మీద ఏమో చక్కగా గిన్నె నీళ్ళు బాయిల్ చేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని పాస్తా ముక్కలు వేసేసుకున్నాను అనమాట. సో ఇవి బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కదా. ప్యారలల్గా నా కుక్కర్ కూడా అయిపోయింది. సో మన క్యారెట్ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. సో నేను మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. సో ఇది నేను ఇప్పుడే మిక్సీ చేయను, చల్లారనిస్తాను ఫ్యాన్ కింద. ఊరికే అక్కడ క్లటర్ ఫ్రీ అవుతుందని కుక్కర్ నుంచి ఖాళీ చేశాను అంతే. సో ఇంకా ఈ వైట్ సాస్ అయితే కొంచెం కలుపుతూ ఉన్నా అనమాట. వైట్ సాస్లో కూడా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకున్నాను. మా పాపకు కూడా తీస్తా కాబట్టి సో నేను ఆరిగానో ఇవన్నీ యూజ్ చేయడం మానేశాను. పాస్తా కూడా కొంచెం కుక్ అవుతోంది అండ్ అలానే మన వైట్ సాస్ కూడా దగ్గరికి వస్తుంది అనమాట. భలే ఉంది అసలు, స్మెల్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్లీ గార్లిక్ లవర్స్కి సూపర్ ఉంటుంది. సో ఆ ముక్కలు చల్లారిపోయాక నేను పేస్ట్ చేసేసి వైట్ సాస్లోని కలిపేశాను. అసలు ఆ వైట్లోని ఆ కలర్ఫుల్ ఆరెంజిష్ ఎల్లో పేస్ట్ కదుపుతూ ఉంటే భలే ఉంది కదా, ఏదో థెరపీలా అనిపించింది నాకైతే. సో లైట్ ఆరెంజ్ కలర్ అలా వచ్చింది. సో వెజ్జెస్ కూడా కుక్ అయిపోయాయి అండ్ వెజ్జెస్ కూడా నేను సాస్లోని యాడ్ చేసేసుకున్నాను. సో మీకు డౌట్ రావచ్చు, క్యాప్సికమ్ ముక్కలు కూడా కట్ చేసింది కదా ఎక్కడికి వెళ్ళాయని. సో నేను యాక్చువల్లీ మర్చిపోయాను. సో నేను మా పాపకి సాస్ తీసేసాక చిల్లీ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని కలిపేసుకున్నాను అండ్ బాయిల్ చేసిన పాస్తా వేసేస్తున్నాను. ఎంత యమ్మీగా ఉందో అసలు, స్మెల్ అయితే వెంటనే తినేయాలనిపించింది, అంత యమ్మీగా అనిపించింది నాకైతే. అందులోని వెదర్ చాలా బాగుంది, మంచిగా హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి. మీకు కానీ కొంచెం టైం ఉండి మీకు యమ్మీగా అనిపించినట్టయితే మాత్రం ఈ రెసిపీ చేసుకోండి, చాలా బాగుంది.
నేను చెప్పినట్టు మీకు అసలు స్వీట్ టేస్టే తెలీదు. సూపర్ ఉంది. సో ఇంతకీ నేను క్యాప్సికమ్ మర్చిపోయాను కదా వేయడానికి. సో ఏమైందంటే నేను తర్వాత ఓవెన్‌లో రోస్ట్ చేసేసి లాస్ట్‌లో కలిపేసాను అనమాట. అండ్ అలానే ఉండలేక టేస్ట్ చేస్తూ ఉన్నా నేను. చాలా బా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి అన్ని ఎల్ఎల్డి రెసిపీస్ కోసం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్. నమస్తే.